brother, మీరు చూడండి సోదరుడా, you can never contact God by sight, taste, feel, smell, hear. నువ్వెన్నడూ దేవుణ్ణి చూపు ద్వారా, వినికిడి ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా దేవునితో నువ్వు అనుసంధానము కాలేవు, దేవునితో నువ్వు కాంటాక్ట్ కాలేవు. నువ్వు Never try to use them in the meetings or in your homes or in your office or in your transportation. These senses can never declare God. ఎస్, ఎన్నడూ ప్రయత్నించొద్దు ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా దేవునితో నేను సంబంధం కలిగి ఉండాలి అని. అది మీరు ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, రవాణాలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు. ఎందుకంటే ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వెన్నడూ దేవునితో సంబంధము కలిగి ఉండలేవు, దేవునితో అనుసంధానం చేయలేవు. These 5 senses are meant to interpret light, matter and time. ఈ 5 జ్ఞానేంద్రియాలు కేవలము వెలుగు, పదార్థము, కాలమును అర్థము చెప్పడానికి లేదా వాటిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి ఇవి. But to interpret other dimensions. కానీ వేరే పరిమాణములను నువ్వు అర్థం చెప్పాలంటే, అర్థం చేసుకోవాలంటే, I'm taking example of God who's living in heaven. మరి నేను ఉదాహరణగా ఇప్పుడు దేవుని తీసుకుంటున్నాను. ఆయన పరలోకములో జీవిస్తాడు ఆయన. Naturally you need some other sense. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు నీకు మరొక జ్ఞానేంద్రియం కావాలా దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే. Praise God, he's given believers some sense. Amen. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వాసికి ఒక జ్ఞానేంద్రాన్ని ఇచ్చాడు ఆయన. And that sense is faith. ఆ జ్ఞానేంద్రమే విశ్వాసమై ఉన్నది.